కుంపల్ల మున్సిపాలిటీ పరిధి ఎస్ఎస్ఎల్ కాలనీలో దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలకు బతుకమ్మ వేడుకలకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరై దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగద్గురు శ్రీ విధుశేఖర భారతి వారి దివ్య సందేశమును తిలకించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సున్న శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్లు శిరీష ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. అయ్యగారు రవిచంద్ర పంతులు గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలు ఇక్కడ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఏరికలు ఇంతకుముందు స్వామీజీ గారి ఆచరించినట్టు ఉపయోగించినట్టు తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అందరూ ఉండాలని చెప్పి కూడా ఆ ఒక శారదామాతని దుర్గామాతని ప్రార్థిస్తూ గతం రాబోయే 15 రోజుల తర్వాత కూడా పాదక పూజ కూడా ఇక్కడ మనం సంకల్పించడం కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ఘనంగా జరుపుకుంటామని చెప్పి మనం చేసుకుంటూ మరి స్వామివారి మన అయ్యగారు చాలా ఇంట్రెస్ట్ గా ఇక్కడ కాదు గత 10 సంవత్సరాల నుంచి కూడా సుచిత్ర దగ్గర అక్కడ కాలనీ నుండి వారి సొంతంగా ఇచ్చి అందరూ కూడా చేరదీసి కాలనీ పెద్దల్ని కానీ మహిళా సోదరులు అందరూ చేరదీసి చక్కగా అక్కడ కూడా ఇదే రకంగా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడికి కొంపల్లిలో అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఎన్సీలో చక్కగా ఇల్లు కొనుక్కొని మరి ఇక్కడ కూడా ఇక్కడ వారు రావడం అందరి యొక్క అదృష్టంగా భావించేది. ఎందుకంటే వారి ఇంట్రెస్ట్ తోని వారి తపనతోని అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా మరి తపన పడేటువంటి మరి చక్కటి మరి అయ్యగారు వారి స్వామీజీ యొక్క ఉపదేశాన్ని కూడా మరి చక్కగా రికార్డింగ్ తీసుకొచ్చి ఇక్కడ అందేయడం అనేది మామూలు విషయం కాదు. సామాన్యంగా మహనీయులు త్వరగా మనకి వీడియో రికార్డింగ్ కానీ ఇది త్వరగా మనకి ప్రత్యక్షంగా రాదు కాబట్టి అలాంటి అవకాశాన్ని మనకు కల్పించారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా పాదుక పూజలు కూడా గట్టిగా ఖచ్చితంగా చేసుకుందామని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా దేవీ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈ రోజు బతుకమ్మ సందర్భంగా ఎల్లుండి జరగబోయే దసరా సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అమ్మవారికి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కూడా ప్రార్థిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయ్యగారు రవిచంద్ర పంతులు